హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుస్టాండింగ్ డైరీస్. మీరు ఎవరైనా మన వీడియోని కొత్తగా చూస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గాయ్స్, ఈ రోజు నా లైఫ్లో చాలా ముఖ్యమైన రోజు అండ్ చాలా ఇంపార్టెంట్ రోజు అండ్ హ్యాపీ మూమెంట్, అలాగే ఎగ్జైటింగ్ మూమెంట్. నాకు ఎగ్జైట్మెంట్లో మాటలే రావట్లేదు, ఎందుకంటే నేను నా లైఫ్లో ఫస్ట్ టైం 23 ఇయర్స్లో ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కబోతున్నాను. సో వీఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ గన్నవరం టు ఢిల్లీ. ఎందుకు వెళ్తున్నాను అంటే వీసా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాను. గైస్, మీరు వీడియోని ఖచ్చితంగా ఎక్కడ మిస్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది మా జర్నీ, ఎలా స్టార్ట్ అయ్యామనేది. ఓకే, కాకపోతే వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. నా లైఫ్లో జరిగిన చిన్న సిచ్యువేషన్ చెప్తాను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టడం అంటే కళ్ళు ఉండకూడదు అన్న మాట కాదులే, కానీ ప్రతి కళకు ఒక లెక్క, ఒక ఆలోచన, ఒక త్యాగం ఉంటుంది. అలాగే చిన్నప్పుడు నేను కింద నుంచి ఆకాశం వైపు చూస్తూ బాయ్ బాయ్ అని ఫ్లైట్కి చెప్తూ ఉండేదాన్ని. అప్పుడు అనుకున్నాను, ఇది మనలాంటి వాళ్ళకి కాదేమో అని. కానీ 23 వయసులో ఈరోజు నా జీవితంలో మొట్టమొదటిసారి నేను ఫ్లైట్ ఎక్కుతున్నాను. మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆకాశం వరకు వచ్చిన నా ప్రయాణం ఇది. మామూలుగా ట్రిప్కి ప్లాన్ చేసుకునే మనీతో ఫ్లైట్ టికెట్ కొంటానని అసలు నేను ఎప్పుడు ఊహించలేదు కూడా. కానీ దేవుడు మన లెక్కల కన్నా పెద్ద ప్లాన్స్తో ఉంటాడని నాకు ఈరోజే అర్థమైంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవునికి, అలాగే ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ వాచింగ్. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. जहां हमें दिखाई दे। यदि कोई उपकरण गर्मी, धुआं या असामान्य गंध उत्पन्न करे तो कृपया तुरंत किसी कैबिन क्रू मेंबर को सूचित करें। వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుస్టాండింగ్ డైరీస్. మీరు ఎవరైనా మన వీడియో కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. అండ్ గాయ్స్, టైం 5:20 అయిపోయింది. ఇప్పుడు మనం ఢిల్లీ వెళ్తున్నాం. గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్తున్నాం, ఫ్లైట్లో వెళ్తున్నాం. అండ్ ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కబోతున్నాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ సూపర్ ఎక్సైటెడ్ టు గో. అండ్ తప్పకుండా వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. మేము మొత్తం 5 మెంబర్స్ వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నామంటే వీసా ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నాము. యూఎస్ వీసా ఇంటర్వ్యూ మాకు ఢిల్లీ పడింది. బయోమెట్రిక్ ఆల్రెడీ అయిపోయింది. వీసా వచ్చిందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా చూడండి. ఖచ్చితంగా ఏ టిప్స్ ఫాలో అవ్వాలి, ఏవి అవ్వకూడదు, ఏమేమి చేయాలి, ఎలా చేస్తే వీసా అనేది వస్తుంది, మొత్తం అన్నీ మనం ఈ వీడియోలో చూడొచ్చు. మొత్తం అవన్నీ మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు. అండ్ గైస్, మేము మొత్తం 2 అబ్బాయిలు, మొత్తం 3 అమ్మాయిలు వెళ్తున్నాము. ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ అయిపోయారు అక్కడ 5:20. ఇంకా వాళ్ళు అక్కడ నుంచి అక్కడ కాకాని హైవే ఉంది, విజయవాడ హైవే ఉంది కదా, విజయవాడ హైవే దగ్గరకు వస్తారు. మధ్యలో నన్ను పిక్ చేసుకొని మేమందరం కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ఫ్లైట్ 9కి. 7:45 కల్లా మేము అక్కడ ఉండాలి. అండ్ అలాగే బ్రేక్ఫాస్ట్ చేయాలి. అలాగే బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. అలాగే బోర్డింగ్ పాస్ తీసుకొని బస్ ఎక్కేసి అక్కడ నుంచి మనం ఫ్లైట్ ఎక్కుతామండి. అండ్ దెన్ మనం అక్కడ ఢిల్లీ వెళ్ళిపోతాం. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి శాంతిపత్, చాణక్యపూరి అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఆల్రెడీ మేము హోటల్స్ బుక్ చేసేసుకున్నాం. 2 రూమ్స్ హోటల్లో రూమ్స్ బుక్ చేసేసుకున్నాం. 2 రూమ్స్ బుక్ చేసేసుకున్నాం. అండ్ మా ట్రిప్ ఎలా జరిగింది అనేది బ్లాగ్ ఇస్తాను. అండ్ తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, దెన్ బాయ్. జస్ట్ నౌ స్టార్ట్ అయిపోయాం. చాలా చలిగా ఉంది అండ్ వెదర్ చాలా కూల్గా ఉంది. అండ్ 5:20కి స్టార్ట్ అయ్యాను. ఆల్మోస్ట్ వెళ్ళిపోతాము ఒక 10 మినిట్స్లో. మా ఊర్లో అందరు పొద్దున్నే వాకింగ్కి వెళ్తున్నారు. కూడా మీరే వచ్చేదంట సోమవారం చెప్పలేము.
on Spotify Premium. Tap the banner to learn more. గైస్ మేము 6:20కి అరైవ్ అయిపోయాం ఎయిర్పోర్ట్ దగ్గరికి. అండ్ షీఈ్ రేవతి, మై క్లాస్మేట్. మోషే హాయ్, వినయ్. గైస్ మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాం. వచ్చి 5 minutes అవుతుంది. అయ్యో inside we have to collect our boarding pass. బోర్డింగ్ పాస్ తీసేసుకొని అనమాట. విక్కీ రాలేదు, ఇంకా విక్కీ లేట్ చేసింది. సో తన కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ కూర్చొని. తను వచ్చాక ఇంకా మేము బయలుదేరుతాం. ఇక్కడ గేట్ నెంబర్ 2 దగ్గర జోన్ సి అని పిలిచినప్పుడు వెళ్ళాలన్నమాట. సో నా సీట్ నెంబర్ 21E. Viharika is coming. Actually she is too late. వస్తుంది. We are waiting for her. Yeah, focus camera. ఇక్కడ లగేజ్ చెక్ చేస్తారా? ఇలా గేట్ 2 దగ్గర వెయిట్ చేస్తున్నాం, బస్సు వస్తుంది. అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ ఇన్సైడ్ ద ఎయిర్పోర్ట్. హలో, హాయ్, షీ ఈజ్ విహారిక, మై క్లాస్మేట్. గైస్ మేము ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం ఇన్సైడ్ ద ఎయిర్పోర్ట్. Hi guys, welcome back to Anu's Diaries. Guys, విహారిక నా ఛానల్ పేరు కూడా మర్చిపోతుంది. మన ఛానల్ పేరుని అనూస్ డైనమిక్ డైరీస్. అనూస్ డైనమిక్ డైరీస్. Guys, all the commuters are waiting for the bus. Guys, బస్ వచ్చింది. Guys, జోన్స్ వైజ్గా పిలుస్తున్నారు. సో జోన్స్ వైజ్గా వాళ్ళు వెళ్ళి బస్ ఎక్కేస్తున్నారు. Guys, she is also one of a YouTuber and her channel name is artful_girl_8 and please subscribe guys. In Mundu which place? Guys, we are here. ఇద్దరు వెనుకున్నారు లాస్ట్లో, ఇంకా టైం. Guys, just land now. How was your experience, Vicky? Okay, let me share my experience. ఫస్ట్ ఏం జరిగిందంటే నాకు ఫస్ట్ కడుపులో తిప్పేసిందన్నమాట. అసలు ఇంకా టేకాఫ్ అవ్వకముందే కడుపులో తిప్పేసినట్టు అలా ఉంది. కొంచెం పైకి వెళ్ళంగానే అసలు ఇలా వెళ్ళంగానే తర్వాత ఇలా సరిపోయింది. అలా అయినా అలా టిల్ట్ అవుతుంది. అంతగా ఏమనిపించలేదులే, కానీ చెవులు మాత్రం దుబ్బిళ్ళు వచ్చేసినాయి. ఎప్పుడైతే మనం బీచ్ దగ్గరికి వెళ్తే మనకు ఆ సౌండ్ వస్తూ ఉంటుంది కదా, సేమ్ అదే సౌండ్ ఆ జర్నీ మొత్తం వినిపించింది. 2 hours 9కి స్టార్ట్ అయ్యాం, 11కి వచ్చేసాము. ఇంకా మధ్యలో ఫుడ్ అనేది పెట్టారు, అది నేను వీడియోలో చూస్తాను. అండ్ ఫుడ్లో నాకు బన్ నచ్చలేదు. ఆమ్లెట్ పర్లేదు, ఆమ్లెట్ తినవచ్చు. అండ్ అలాగే కార్న్ అండ్ పొటాటో పెట్టారు, బటర్, యోగట్, టీ, కాఫీ. నేను టీ కాఫీ తాగలేదు, నేను వీడియోలో చూపించి మాత్రమే తిన్నాను. కాకపోతే వీళ్ళ దగ్గర ఉంటాయి. నాదేమైందంటే నాది సీట్ ఇద్దరు మగవాళ్ళ మధ్యలో పడింది.
సో అందుకని వేరే వేరే అంకుల్ వచ్చేసి నువ్వు ఇటు కూర్చో నేను ఇక్కడ కూర్చుంటానని నాకు కార్నర్ సీట్ ఇచ్చేసారు. సో అలా జరిగింది మన ప్రయాణం. ఓకే ఫ్రమ్ దెన్ మనం రేవతిని అడిగి రేవతి ఒపీనియన్ తెలుసుకున్నాం. రేవతి నీ ఒపీనియన్ చెప్పు. Share my experience in the next video. హలో ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్. ఇది వెయిటింగ్ హాల్ అన్నమాట. అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. చాలా బాగుంది కదా ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. ఇది ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా గైస్. పొల్యూషన్ ఎక్కువ ఢిల్లీలో. సో అందుకని మాస్కులు పెట్టేసాను జాగ్రత్త కోసం. అతి జాగ్రత్త అది గైస్. ఎయిర్పోర్ట్లో అసలు చలే లేదు. ఇక్కడికి వచ్చాం ఫుల్ చలి. 6 degrees ఉంది ఇక్కడ. మేము ల్యాండ్ అయినప్పుడు 6 degrees ఉంది. ఇప్పుడు ఎంత ఉందో చూడాలి. ఫుల్ చలి. హుడ్డీ వేసుకున్న స్వెటర్స్ వేసుకున్న ఏం పనికి రావట్లేదు ఈ చలికి. ఈ చల్లదనం మీద మీ ఒపీనియన్ ఏంటి? చాలా చల్లగా ఉంది. ఒపీనియన్ ఏంటి? కజగదానికి గైస్ క్యాబ్ బుక్ చేసుకున్నాం. టర్మినల్ 3 దగ్గరకు వస్తుంది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద క్యాబ్. మేబీ వచ్చే ఉండొచ్చు. 500 rupees. గైస్ ఓలా అను ఊబర్ క్యాబ్స్ ఎయిర్పోర్ట్ ఆపోజిట్లో ఉంటాయన్నమాట. వాళ్ళు వచ్చి మన దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. మేము థర్డ్ డోర్కి వచ్చాము. లెవెల్ 3కి వచ్చాము అనమాట. లెవెల్ 3కి వస్తే ఇక్కడ ర్యాపిడో క్యాబ్స్ ఉంటాయి. మేము ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసుకున్నాం. ఆ క్యాబ్ కన్ఫర్మేషన్ అండ్ ఇక్కడ నుంచి మన క్యాబ్స్ వెళ్తాయి అనమాట. Guys, remaining part will be continued in the next video. Keep watching. Thank you. Bye-bye.